దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 13. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము. పరసంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాగబడిన జనము, ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనులలో నీవును ఒకడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా? స్వకీయ సంపాద్యమను మాటను గుర్తించుము. మనుష్యుని ఎన్నిక అంతస్తు, స్థితి, ధనము, కీర్తిపై ఆధారపడును. దేవుని ఎన్నిక వేరు. పాపము వలన చెడిపోయి ఎందుకును పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనమున్నప్పటికీ ఆయన నా కుమారుడా, నా కుమారి, నీవు నా స్వకీయ ధనముగా నుండవలెనని నేను కోరుచున్నానని మనతో చెప్పును. మనము ఆయన చేతికి అప్పగించుకొనినచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలెనో ఆయన ఎరుగును. ఆయన నిన్నేర్పరచుకొనుటకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 4-5 వచనములలో కీర్తనల గ్రంథకర్త, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు. ఇవన్నీ స్టెఫెను జీవితంలో నెరవేరెను. స్టెఫెను దేవునిచే ఏర్పరచుకొనబడిన పాత్ర గనుక స్టెఫెను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించెను. విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్యమును పొంది హర్షించెను. ఈ రీతిగా స్టెఫెను జీవితములో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుచున్నాడు. అతడు తెలియని వ్యక్తి. అతని కుటుంబము, గ్రామము, దేశము, విద్యార్హతలను గూర్చి మనమెరుగము. అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైనవాడు. సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది.